చాలా ప్రేమతో మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నా. ఒక విషయం సనాతన ధర్మాన్ని మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటే చక్కగా బొట్టు పెట్టుకోండి. సనాతన ధర్మం టోపీ పెట్టుకోమని చెప్పలేదు. మీరు వక్రీకరిస్తున్నారు. మీరు ఒక హిందూ ముస్లిం లో నటిస్తున్నారు. అంటే మీరు నా టోపీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను మీ బొట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనము మన ధర్మాలను ఆచరిస్తే సరిపోతుంది. రైట్. అర్థమైంది. ఒక విషయం అయిపోతున్నారు సిరాజ్ గారు అని చెప్తున్నా. ఒక విషయం ఏ పక్షపాతిగా మీరు లించుంటున్నారో నాకు చెప్పండి. ఒక విషయం ఏంటంటే, నేను నిలబడితే అన్ని మతాల వారు వస్తారు, అందరూ అన్ని పక్షాల పక్కన సిరాజ్ గారు లించుంటున్నారా లేదా? సూటి సమాధానం. ఖచ్చితంగా. రైట్. జై శ్రీరామ్ అనండి. నేను చెప్పాను కదా. జై శ్రీరామ్ అనండి. చెప్పాను. మీరు అన్నారు. మీరు ఒకళ్ళ అబద్ధ ప్రవక్త ఒప్పుకోండి. ఎవరు? సూటి ప్రశ్న. మీరు ఒక విషయం అడుగుతాను మహేందర్ గారు. ఒక విషయం అడుగుతాను. గాయత్రి మంత్రం చదవండి మీరు. నేను గాయత్రి మంత్రం తెలుసా? గాయత్రి మంత్రం తెలుసు. మీలాంటి మోసగాళ్ళు ఏం చేశారు? నా చరిత్రను తిరగరాశారు. నా వేదమే నా పాఠ్య పుస్తకాలు లేకపోతే నేను ఎలా చదువుతాను చెప్పండి. నెహ్రూ గారు ఆ రోజు దేశాన్ని విభజించినప్పుడు దాంట్లో ఔరంగజేబ్ గురించి రాస్తాడు, గజ్నీ మొహమ్మద్ గురించి రాస్తాడు. నా వేదం గురించి ఎక్కడుంది? ఎవరు రాశారు చెప్పండి. ఎవరు రాశారు? నా పూర్వీకులు రాశారు. అట్లా నెహ్రూ గారు చేసిన రాజ్యాంగం అది. మాకు తెలుసు. అదే మా బాధ. మీలాంటి వాళ్ళు సగం ఉండి మీరు అందరి పక్షాన ఉంటానని చెప్పారు. ప్రైజ్ ద లార్డ్ చెప్పలేరు, జై శ్రీరామ్ చెప్పలేరు, మీరు అల్లానే ఒక దేవుడు అని చెప్పలేరు. ఇంకా మీరు ఏం చెప్పగలరో చెప్పండి. సూటి ప్రశ్న. ఇక నో మజాక్. మానవులందరూ ఒకే జంట సంతానం అని చెప్తున్నాను చాలా గర్వంగా. మానవులందరూ ఒకే జంట సంతానం. మానవులందరినీ పుట్టించినటువంటి దేవుడు ఒక్కడే. చాలా ధైర్యంగా, చాలా గర్వంగా నేను ఈ విషయాన్ని స్టేజ్ల మీద చెప్తున్నా. అంతకంటే గొప్ప ఇప్పుడు ఏ దేవుడు అని చెప్తారు? ఇప్పుడు నన్ను గాయత్రి మంత్రం అన్నారు. నేను గాయత్రి మంత్రం చదవకపోతే బొట్టు దుడి చేయాలా? అది అర్థం కాదండి. దాని అర్థం మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో దానికి సమాధానంగా అదే. ఇప్పుడు మా పిల్లలందరికీ అస్తిత్వం నేర్పించాలని ఇందాక మీరు అన్నారు. సిగ్నేచర్ స్టూడియోస్, వేదాలు, గొడవలు, పాస్టర్లు, పండితులు కాదు. మీరు ఏదైతే జై శ్రీరామ్ అనలేకపోయారో అదే ప్రాబ్లం. నేను మీకు మేము అల్లాహు అక్బర్ అంటాం, మా ప్రాబ్లం లేదు. మాతో ఎవరికి ప్రాబ్లం లేదు. ప్రైజ్ ద లార్డ్ అంటాం, ప్రాబ్లం లేదు. మీతోనే ప్రాబ్లం సిరాజ్ గారు. జై చంద్రబాబు, జై జగన్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే తప్పేముందండి? జై శ్రీరామ్ 3 సార్లు అదే అనండి. ఇప్పుడు సార్ నేను ఖాళీగా కూర్చుంటా, మీరు 3 సార్లు జై శ్రీరామ్ అనండి. మీరు చెప్పారు కాబట్టి నేను చెప్పను, మీరు చెప్పిస్తున్నారు కాబట్టి నేను చెప్పను. దాన్ని అర్థం మీరు చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోవట్లేదు దాన్ని. శ్రీరాజ్ గారు, మీ మనసులో జై శ్రీరామ్ అంటే మీ మత ప్రజల నుంచి ప్రెజర్స్ ఉంటాయని మీరు అనట్లేదు. ఎవరు? మీరు. వాళ్ళకు కూడా తెలియాలి కదా. నేను అంటున్నాను, అనాలి అనే భయం మీకు అవసరం లేదు. జై శ్రీరామ్ అనడంలో మీ ధర్మానికి ఏ రకమైన ప్రాబ్లం లేదు. నేను చెప్తున్నా, మిమ్మల్ని ఎవరేమన్నారు? జై శ్రీరామ్ అనకూడదు అని ఖురాన్ లో ఉందా? నేను అదే అంటున్నానండి. మరి అనండి సార్. జై శ్రీరామ్ అంటే మీరు 3 సార్లు అంటే, మీరు జై శ్రీరామ్ అని 3 సార్లు అంటే నా అంత సంతోషకరమైన మనిషి ఇంకెవరు లేరు. అన్నాను కదండి. మీరు మహేందర్ని ఏం అడిగినా నేను అది దానికి దాసి. మీకు చెప్పండి. జై శ్రీరామ్, జై అంటే ఏంది అసలు చెప్పండి మీరు. జయము కలుగుగాక. మీరు జై శ్రీరామ్ అర్థాలు చెప్పక్కర్లేదు, ఏం అవసరం. జయము కలుగుగాక చెప్పండి. అంతే. మళ్ళీ అదే మీ దృష్టిలో శ్రీరాముడు దేవుడే కాదన్నారు మీరు. ఎవరండి? మీ దృష్టిలో శ్రీరాముడు దేవుడే కాదు అని. అవును. మరి జై శ్రీరామ్ అనండి. జై చంద్రబాబు నాయుడు అనడంలో ప్రాబ్లం లేదు. జై శ్రీరామ్ అనడంలో ప్రాబ్లం ఏంటండి మీకు? చెప్పండి, మీరే చెప్పండి. అదే అన్నానండి. నేను చెప్పాను, అర్థం చేసుకోలేదు. భారతదేశంలో డెమోక్రసీ ఇష్టం కానీ భారతదేశంలో వేదం ఇష్టం లేదు. భారతదేశంలో రామాయణం ఇష్టం లేదు. భారతదేశంలోని భగవద్గీత ఇష్టం లేదు. భారతదేశంలోని మహాభారతం ఇష్టం లేదు. మనం అంతా ఒకటే అని చెప్తారు. అందరి ప్రసాదాలు తినరు, అందరి గుళ్ళకి వెళ్ళరు, అందరి దేవుళ్ళ గురించి వక్రీకరిస్తారు. దీన్ని ఏమంటారు సిరాజ్ భాయ్? మీరే చెప్పండి ప్లీజ్. సార్, ఇప్పుడు మీరు ఏదైతే ఒక నెగిటివ్ మైండ్ సెట్ తో ఇక్కడ కూర్చొని అంటారు, దీన్ని నెగిటివ్ అంటారు. ఎందుకు అంటారు సార్? ఇప్పుడు ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, మీరు ఏదైతే నెగిటివ్ మైండ్ సెట్ తో ఇక్కడ కూర్చొని ఉన్నారో క్వశ్చన్స్ కూడా అదే అడుగుతున్నారు మీరు. అందుకే ప్రార్థించండి అంటున్నా. ఎందుకు ప్రార్థిస్తే శైతాన్ వెళ్ళిపోతుందా? మీద ఉన్న శైతాన్ ఉందా లేదా అనేది శైతాన్కే తెలియదు. కాబట్టి ఏంటంటే విషయం ఏంటంటే, ఒక విషయాన్ని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ముందుగా మీరు ఆ క్వశ్చన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మీకు తెలిసింది ఒకటి ఉంటుంది, చరిత్ర ఒకటి ఉంటుంది. మీరు చెప్పారు ఇప్పుడు పాకిస్తాన్తో మనకు సంబంధం ఏంది, నెహ్రూ రాసిన పుస్తకాలతో మనకు సంబంధం ఏముంది, మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ పుస్తకాలుగా సార్, రాజులు రాజ్యాన్ని పాలించారు, నాయకులు భారతదేశాన్ని పాలించారు. ఈరోజు పాఠ్యపుస్తకాల్లో వేదం లేకుండా చేశారు. ఋగ్వేదం, అజుర్వేదం అని చెప్పారు తప్పితే కానీ ఆ వేదాలు ఏం చెప్తున్నాయో చెప్పలే. చిన్నప్పుడు అంతే చదివాం. రేపు మా పిల్లలు అదే చదువుతారు. మీలాంటి వాళ్ళకి చాలా టైం ఉంది. మీరు 4 వేదాలు ఎప్పుడు చదివేశారో కూడా నాకు అర్థం కాదు. కానీ చదువు వచ్చిన మాత్రం స్టేజ్ మీద
5 వేదాలు, ఆ 5 వేదాల యొక్క సారాంశం 5 కాదండి, 4 వేదాలు, 4 వేదాలు, 5 కాదు. 5 వేదాల్లో నుంచి 5 పాయింట్లు అంటున్నాను నేను. 4 వేదాలు, అందులో ఉన్న 5 పాయింట్లు ఋగ్వేదం అది ఇది, అజుర్వేదంలో ఇది, అక్కడ అది రాశాడు, ఇది రాశాడు, ఇది రాశాడు, ఇది రాశాడు. చాలా గొప్ప బాగా విషయం స్పీడ్ కదా, ఉంటారు మీరు. చాలా గొప్ప విషయం కదా అది. చాలా ఇప్పుడు ఈ రోజుల్లో వేదాలను చదివి, భగవద్గీతను చదివి, బైబిల్ చదివి, ఖురాన్ చదివి, తులనాత్మక అధ్యాయం కంపేర్ టు స్టడీ, మనమంతా ఒక్కడే అని అందరినీ కలుపుకొని చెప్పడం గొప్ప విషయం అది. ఇప్పుడు చాలా గొప్ప విషయం అది, చాలా గొప్ప విషయం. ప్రైజ్ ద లార్డ్ ఎందుకు అన్నారు? సార్ ఇప్పుడు నేను మళ్ళీ అనుకుంటున్నాను అనేది సార్, కాదు. మీరు మీరు మీ స్టేజ్ మీరు- మీద సార్, అనాలి. ఇప్పుడు ఒక ఇప్పుడు విషయం, స్టూడియోలో అనాల్సిన పని లేదు. ఒక విషయం మీరు ఏ ఏంటంటే- ఒత్తిడికి లోనవ్వాల్సిన పని లేదు. ఒక- అదే స్టేజ్ మీద అల్లాహు అక్బర్ అనేయండి, ప్రైజ్ ద లార్డ్ అనేసేయండి, జై శ్రీరామ్ అనేసేయండి. అందరికీ దేవుడు వేదాలు ఒకటే చెప్తున్నాయి, ఒకటే దేవుడు అని వేదం బోధించింది అని చెప్పండి. బైబిల్లో కూడా మీకు ఒకటే అదే దేవుడు, విషయం ఖురాన్లో చెప్తున్నాను. ఒకటే దేవుడు అని ఇక్కడ- చెప్పేయండి. అందరినీ కలిపేయండి. మీరు ఎందుకు ఓన్లీ ఇస్లాంనే సింబాలిక్ గా తీసుకొని చేయటం సార్? మీరే చెప్తున్నాడు వేదాల్లో దేవుడు ఒక్కడే అని, ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు ఒక విషయం లేదు చెప్తాను. సార్, వేదాల్లో దేవుడు ఒక్కడే అని ఉందని రాస్తుందని మీరు చెప్పారా లేదా? అవునండి. ఇప్పుడు మరి ఒక వీడియో మీరు చేశారు. మళ్ళీ అవుననిటాన్ని మళ్ళీ ఆ వీడియోతో మనకేం పని సార్? ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి. ఇది చూడండి, మీ గురువు గారు. తర్వాత ఉంటుందా? ఉండదు. అంటే మధ్యలో వచ్చిన మధ్యలో పోతుంది. అదేవిధంగా ఈ జాగా ఉంది, ఈ బిల్డింగ్ కట్టినటువంటి ప్లేస్ ఉంది, పర్మనెంట్ అది. ఇది పర్మనెంట్ కదండి. సనాతన ధర్మం జాగా ఉంటుంది. ఇవన్నీ కూడా బిల్డింగ్. ఎస్, అందుకే మీరు ఆ సనాతన ధర్మాన్ని పలికారు. ఇప్పుడు ఆయన గురుగారు చెప్పింది ఏంటంటే, ఇంట్లో వంట ఏం చేశారో మీరు చూసుకుంటే చాలు కదా భోజనం చేయడానికి. పక్కింట్లో ఏం వండుకుంటున్నారో మీకెందుకు? ఎందుకు అది కరెక్టే తక్కువ కదండి. ప్రయత్నం చేస్తున్నారు? మీలాగా ఈ దేవుడు వినండి. దగ్గరికి రమ్మంటున్నారు. వినండి. హెచ్చరికో లేకపోతే రిక్వెస్ట్ ఏమైనా సరే, మీ మతం గురించి, మీ మతస్థులకి, మీ మత గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు మీరు చెప్పుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు, ఉండనక్కర్లేదు. ఎవరికి తోచింది వాళ్ళు రాస్తే, ఏమాత్రమో లాజిక్ లేకుండా మీరు రాసేసుకున్నటువంటి గ్రంథాలు మీరు చదువుకోండి చక్కగా. ఆదివారాలు లాజిక్ లేకుండా బైబిల్ చేసుకోండి, నాకేమీ ఇబ్బంది లేదు దాంతో. ఇతర మతాల్లో మనం చూస్తే ఏ విధంగా బట్ట కట్టుకోవాలో చెప్పారని నేను అనుకో. బైబిల్లో కానీ ఖురాన్లో కానీ బట్టలు ఎలా కట్టుకోవాలి అని మనకు కనిపించదు. అంటే సనాతన ధర్మం నుండి బౌద్ధం వచ్చింది, బౌద్ధ నుండి క్రైస్తవం వచ్చింది, క్రైస్తవం నుండి ఇస్లాం వచ్చింది. ఇది నా యొక్క థియరీ. ఈ విధమైనటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్తో బాధపడేటటువంటి మతాలు, ఇన్సెక్యూర్ ఫీలింగ్తో బాధపడేటటువంటి దేవుడు, నన్ను తప్ప నువ్వు ఎవరిని పూజించకూడదు, ఎన్నిసార్లు ఉంటుందో తెలియదు వీళ్ళ గ్రంథాల్లో, నన్నే పూజించాలి. వీళ్ళు పూజించకపోతే అట అవిశ్వాసం. అదే కదా సార్ మరి బాధ. మీరు ఏం చెప్పదలుచుకున్నారు నాకు చెప్పండి. ఈ విధంగా కూడా వీళ్ళ దేవుడే ఈర్ష్యతోనూ అసూయతోనూ రగిలిపోతుంది. వీళ్ళకి బైబిల్లో మొట్టమొదటి వాక్యం, 2 వాక్యం, అందులో 6 7 పదాలు ఉంటాయి. ఇది సరిగ్గా తర్జుమా చేయడం చేస్తాలి. అక్కడ హెవెన్ అండ్ ఎర్త్ అని ఉంది ఇంగ్లీష్లో, అంటే స్వర్గము మరియు భూమి. ఇక్కడ భూమి మరియు ఆకాశం అంటే వరుస క్రమం కూడా మార్చేశారు. ఇదేమి పవిత్ర గ్రంథం అంటే, సిద్ధంగా ఉన్నటువంటి అన్నాన్ని మీరు ఎడంకాలతో తన్నేసి ఉష్టెత్తుకుని మీరు భోజనం చేస్తే ఎంత దౌర్భాగ్యమో. హిందూ ధర్మంలో పుట్టి హిందుత్వాన్ని వదిలేసి మీరు వేరే మతంకి వెళితే మీ స్థితి కూడా అంతే. సిద్ధాన్నాన్ని అంటే అరిటాకులో వడ్డించినటువంటి అన్నాన్ని మీరు ఎడంకాలతో తన్నేసుకుని వీధి వీధినా తిరిగి భిక్షాటన చేసుకుని జీవిస్తాను అని మీరు తీర్మానం చేసుకున్నట్టే లెక్క. నువ్వు ఎంత దేవుణ్ణి నమ్మినా, నువ్వు దేవుడికి రోజుకి 5 సార్లు ప్రార్థన చేసినా, ఆదివారాలు ఉదయం నుండి రాత్రి వరకు నువ్వు ప్రార్థన చేసినా, నీ తల్లిని తండ్రిని నువ్వు గౌరవించవు, పూజించవు. తల్లిదండ్రుల కంటే కూడా దేవుడే ఎక్కువ అని చెప్పేటటువంటిది ఏదైనా ఒక మతం ఉంటే అది దాన్ని మనం యాక్సెప్ట్ చేయడానికి పితృదేవో భవ. ఇట్లా మీరు ఏదైతే చెప్పారో ఇంకా చాలా ఉందండి, ఒక 10 మినిట్స్ ఉంది అది. ఇక్కడ విషయం ఏంటంటే సంతోష్ ఘనపాటి గారు ఏం చెప్పారంటే, మీరు మీ మతం గురించి మీరు చెప్పుకుంటే చాలా మంచి విషయమేనండి, ఇతర మతాల జోలికి వెళ్ళకండి అని ఒక విషయం హెచ్చరిక, తర్వాత మనవి కూడా అని చెప్పేసి, ఇలా సంతోష్ ఘనపాటి గారి వీడియోలు చూసినట్లయితే ఇతర మతాలలో వస్త్రాధారణ గురించి చెప్పబడలేదు. మీరేదో రాసుకున్నటువంటి మీ గ్రంథాలు, తర్వాత ఇవి ఎడారి మతాలు, ఆ తర్వాత ఆయన ఏమంటున్నారంటే
ఆదివారం వీళ్ళేమో చర్చ్కి వెళ్ళిపోతారు, వీళ్ళు 5 పూటలు నమాజ్ చేసుకుంటారు, పరివర్తన రాదు. ఇలా చాలా విషయాలు ఏంటంటే ఇతర మతాలు అంటే మీరు మీ యొక్క స్వహస్తాలతో మీ గ్రంథాలు రాసుకున్నారు, మీ దేవుడు అసూయ ఈర్ష్యతో రగిలిపోతాడని ఈ విధంగా చాలా విషయాలు చెప్పారనమాట. అంటే ఒకరికి చెప్పడమే కాదు, స్వతహాగా అది ఆచరించాలి. అంటే విషయము ఆచరించాలి. ఈ విధంగా గారు ఆయన దృష్టిలో ఏంటనంటే సనాతన ధర్మమే మొట్టమొదటి ధర్మం అని ఆయన భావిస్తాడు. ఆయనే కాదు, మీరు కూడా భావిస్తానని ఇందాక చెప్పారు. సనాతన ధర్మమే ఫస్ట్ అండ్ లాస్ట్. మధ్యలో వచ్చేవన్నీ కూడా వస్తాయి, పోతుంటాయి. ఉదాహరణకి చాలా మతాలు వచ్చాయి, చాలా మతాలు వెళ్ళిపోయినాయి. ఈరోజు జూడాయిజం ఉందా అండి? భారతదేశంలో బుద్ధిజం ఉందా అండి? మీరు చెప్పాలి. రేపు యూపీలో ఒక నాయకుడు ఇక్కడ మత ప్రచారం బ్యాన్ అని అన్నాడు. అక్కడ మత ప్రచారం జరుగుతుందా అండి? కానీ టీవీల త్రూ, యూట్యూబ్ల త్రూ జరుగుతుంది అని మళ్ళీ ఇలా క్లెయిమ్ చేస్తున్నారు. రేపు భారతదేశ రాజ్యాంగంలో ఈ ఖురాన్, బైబుల్ బయట నుంచి వచ్చాయి, మాకు ఓన్లీ సనాతన ధర్మమే మా యొక్క ప్రాధాన్యత. మీరు అప్పుడు ఏ రకంగా మతం బోధిస్తారు? అప్పుడు ఏ రకంగా అల్లాని పరిచయం చేస్తారు? అప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి మాటలేంటి, పనితనం ఏంటి? మరి ఎందుకంటే ఈరోజు నేను పాకిస్తాన్కి పోయి ఏ ఒక్కరు కూడా గీతని బోధించాలని మాత్రం ఏ ఒక్కరు అనుకోలేదు ఇంతవరకు. స్ట్రగ్లింగ్ ఫర్ ద ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి మతాలు కష్టపడుతున్నాయి. నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అని పెద్ద పెద్ద సభలు పెట్టుకొని చెప్పుకుంటున్నాయి, చందాలు వేసుకుంటున్నాయి, డబ్బులు గ్యాదర్ చేసుకుంటుంది, ఫండింగ్ రేస్ చేస్తుంది. ఫండింగ్ ప్రక్రియలో నిజ దేవుడు ఎవరో, అబద్ధపు దేవుడు ఎవరో చెప్పే క్రమంలో చాలా బిజీగా ఉన్నాయి. దీనికి మీరు ఏ రకమైన విశ్లేషణ చేస్తారు? ఇప్పుడు విషయం ఏంటంటే నేను ముందు నుండి కూడా చెప్తున్నానండి, ఇక్కడ మనకు కావాల్సింది మత సంస్కరణ తప్ప మత మార్పిడి అవసరం లేదు మన భారతదేశంలో. మొదటి విషయం మీకు చెప్పాను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సనాతన ధార్మిక గ్రంథాలైనటువంటి వేదాలు, ఉపనిషత్తులు, ఆ గ్రంథాల ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా మనందరినీ పుట్టించినటువంటి ఆ నిజ దైవాన్ని మనం ఆరాధిస్తే ఇంకా ఏ వ్యక్తి కూడా ఇందులోకి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో ఇతర దేశాలకు సంబంధించి, ఇప్పుడు కృష్ణ ధర్మ పరిరక్షణ సమితి, ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు, ప్రపంచ దేశాల్లో భగవద్గీత పరిచయం చేస్తున్నారు. ఇక్కడ నేను చాదర్గఢ్ దగ్గర వస్తున్నాను, ఒక ఇస్కాన్కి సంబంధించిన ఒక వ్యక్తి చాదర్గఢ్ ఓల్డ్ సిటీలో ఆయన ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర భగవద్గీత పంచుతున్నాడు. నేను తీసుకున్నాను. అంటే ఇక్కడ మన భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారంగా కూడా మీకు నచ్చిన ధర్మాన్ని మీరు స్వీకరించవచ్చు, దాన్ని ప్రచారం చేయవచ్చు, మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. నేను చెప్పే విషయం ఏంటంటే, మీ అందరికీ నేను ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, ఇక్కడ వేదాల ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా, అన్ని ధార్మిక గ్రంథాల ప్రకారంగా ఉన్నది ఒకే ఒక్క దేవుడు. ఆ ఒక్క దైవాన్ని మనం నమ్ముకుందాం, ఆ ఒక్క దైవాన్ని మనం ఆరాధిద్దాం. ఎలాంటి గొడవలు, ఎలాంటి అభ్యంతరాలు ఎవరికి ఉండవు. ఆ విషయాన్ని నేను అప్పటి నుండి చెప్తున్నాను. ఇప్పుడు మీ వేషధారణ కరెక్ట్గా ముస్లింని సూచిస్తుంది, నా వేషధారణ కరెక్ట్గా హిందూని సూచిస్తుంది. సార్ నేను మాటికి చెప్తున్నాను, వేషధారణ అనేది ఇప్పుడు మనము సంతోష్ ఘనపాటి గారిని తీసుకున్నట్లయితే ఆయనకు ఒక పిలక ఉంటుంది. దాని అర్థం ఏంటి? మొత్తం హిందువులు పిలక పెట్టుకోవాలని కాదు, అందులో ఒక స్థానంలో ఆయన ఉన్నాడు, పొజిషన్లో. ఒక విషయం చెప్తున్నాను, గడ్డం ఉంది. గడ్డం ఏంటంటే మన ఋషులు, మన మహర్షులు, ప్రవక్తలు ఉన్నారు, వారి యొక్క సాంప్రదాయం అది. ఇప్పుడు ముస్లిం అంటే టోపీ పెట్టుకుంటేనే ముస్లిం అవుతాడు, టోపీ ఉంటేనే 5 పూటలు నమాజ్ అవుతుందని ఎక్కడ కూడా లేదండి. అది ఎక్కడ కూడా లేదు. అది అన్ని గ్రంథాలు దేవుడు ఒక్కడే అని చెప్తున్నాయా? అవును కదా, దేవుడు ఒక్కడే అని అందరూ అంటారు. మళ్ళీ అడుగుతున్నా, అన్ని గ్రంథాలు దేవుడు ఒక్కటే అని చెప్తున్నాయా? చెప్తున్నాయి. మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నా, సార్ మంచిగా ఆలోచించి చెప్పండి, అన్ని గ్రంథాలు దేవుడు ఒక్కడే అని చెప్తున్నాయా? అవును. మరి మీరు హిందువు నుంచి ముస్లింగా ఎందుకు కన్వర్ట్ అయ్యారు? ఎవరు? మీరు. నేను అదే అంటున్నాను కదా, నేను సనాతన ధర్మాన్ని తెలుసుకున్నాను. నేను కన్వర్ట్ అవ్వలేదు, రివర్ట్ అయ్యాను. వేదాల ప్రకారంగా ఆ దైవాన్ని బాధించే విషయం ఏం లేదు సార్. ఇప్పుడు మీరు మారింది వాస్తవం, నేను మారలేదని చెప్పట్లేదు కదా మీకు, నేను మారలేదని చెప్పండి, నేను రివర్ట్ అయ్యాను, కన్వర్ట్ అవ్వలేదు. రివర్ట్ అంటే నా సనాతన ధర్మాన్ని నేను పూర్తిగా తెలుసుకున్నాను. నా వేదాలలో మొహమ్మద్ ప్రవక్త వారి గురించి ఉంది, నేను నమ్మాను. నా వేదాలలో దేవుడు ఒక్కడే ఉంది, పుట్టుక మరణము లేనివాడని ఉంది, నేను ఆ విషయాన్ని నమ్మాను. కాబట్టి నేను చాలా గర్వంగా ఉన్నాను, నేను చాలా చాలా ప్రౌడ్గా నేను ఫీల్ అవుతున్నాను ఈ విషయం. వేదాన్ని అనుసరించలేదు, ఖురాన్ని మాత్రం అనుసరిస్తారు. సార్ ఇప్పుడు మీరు అనుకుంటున్నారు, ఇప్పుడు మీరు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు ఖురాను అనే గ్రంథం ఎక్కడో అది అరబు దేశానికి సంబంధించింది అంటున్నారు. లేదు, మేము అన్నట్లు. మీరు అలా అనుకున్నప్పుడు మళ్ళీ ఖురాన్ మీద ఎందుకు మీకు అంత అసూయ? అసూయ ఎక్కడ? మళ్ళీ ఎక్కడ సార్, ఎక్కడ? ఖురాన్ అనగానే మీరు వేరేగా మాట్లాడుతున్నారు.
మీరు అన్ని మతాలలో చెప్పిన దేవుడు ఒక్కడే అంటున్నారు కానీ మళ్ళీ మీరు ఖురాన్ సైడ్ వెళ్తున్నారు. అన్ని ఒకటన్నప్పుడు వేదాల సైడ్ ఎందుకు లేరు అనేది నా క్వశ్చన్. అవును, ఇప్పుడు వేదాల సైడ్ ఉన్నాను కాబట్టి వేదాల్ని ప్రచారం చేస్తున్నాను, వేదాల్ని చదవమంటున్నాను, భగవద్గీతను చదవమంటున్నాను. ప్రతి హిందూ కూడా భగవద్గీత, ప్రతి హిందూ ఇంట్లో భగవద్గీత ఉండాలని కోరుకుంటున్నాను నేను. మరి మీరెందుకు ఖురాన్ చదువుతున్నారు? నేను కేవలం ఖురానే కాదు కదండి, అన్ని గ్రంథాలు ఉన్నాయి నా దగ్గర పెద్ద లైబ్రరీ ఉంది. అదే అన్ని బాగానే చెప్తున్నారు కానీ మళ్ళీ లాస్ట్కి వచ్చి హిందూ ధర్మాన్ని కూడా మీరు పాటిస్తున్నాను అంటున్నారు కానీ జై శ్రీరామ్ అనడానికి సంకోచిస్తున్నారు అనేది అందరికి అర్థమైంది. మీకు క్లియర్గా చెప్పాను, మీకు క్లియర్గా ముందు మనం జై శ్రీరామ్ వచ్చి మనం మాట్లాడుకున్నాం. మీరు ఏంటంటే ఇప్పుడు మీరు మీ యాంగిల్ వచ్చేసి నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడలేదు. మీ ఇంటెన్షన్ చాలా క్లియర్గా అర్థమవుతుంది చూసే వాళ్ళకి. మీరు జై శ్రీరామ్ అనడానికి ఏ రకంగా సయోధ్యగా లేరు, అదేదో పాపంగా భావించారు. నేను కాదు సార్, ఒక విషయం పెట్టడానికి ఈ బలవంతం పెట్టాల్సిన అవసరం నాకు లేదు. సనాతన ధర్మాన్ని నేను ఖచ్చితంగా నేను పాటిస్తున్నాను. ప్రసాదం టు యూ. నేనేమంటున్నా, మీరు తినరు, నేను బొట్టు పెడతా, మీరు పెట్టుకోరు, ఇంకెందుకు సరే. నేను ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు బొట్టు పెట్టుకోవడం వల్ల, ఇప్పుడు మీ బొట్టు నేను పెట్టుకొని నా తల్లో ఉన్న టోపీ మీకు పెట్టడం వల్ల ఇది హిందూ ముస్లిం భాయ్ కాదు. ఇది ఏందో తెలుసా, ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకొని పాటిస్తే. సోదరులందరికీ వినప్తి ఏంటంటే, నేను ఏదో డిబేట్ గెలవాలనో, ఏదో అరవాలనో, ఏ బాధరో ఏ వ్యూసో పొందాలనో సిరాజ్ గారికి అయితే క్లియర్గా తెలుసు. ఏ దాని గురించి కాదు. సనాతన ధర్మం మీరు పాటిస్తా అన్నారు. నేను సనాతన ధర్మాన్నే పాటిస్తున్నానండి, సనాతన ధర్మాన్నే పాటిస్తున్నాను, సనాతన ధర్మాన్నే నేను పాటిస్తున్నాను. వేదాల ప్రకారంగా దేవుడు ఒక్కడనే నమ్మాను. వేదాల ప్రకారంగా దేవుడు పుట్టడు, మరణించడు, కనిపించడు అని నమ్మాను. వేదాల ప్రకారంగా, పురాణాల ప్రకారంగా మొహమ్మద్ ప్రవక్త వస్తారని ఉంది, మొహమ్మద్ ప్రవక్త నమ్మాను. కాబట్టి కనుక కన్వర్ట్ అయ్యాల్సిన అవసరం లేదు, నేను రివర్ట్ అయ్యాను. రైట్. వేదాల ప్రకారంగా ప్రసాదం తినకపోతే పాపం అని ఉంది. చూడండి, మీరు దేవుని దగ్గర పెట్టింది తింటాను, విగ్రహాల దగ్గర పెట్టింది తినను. చెప్తాను దానికి సంబంధించి. భగవద్గీత 9వ అధ్యాయం 27వ శ్లోకం ఉంటే తీయండి మీరు. అర్జున, నువ్వు ఏమి చేసినాను, హోమం నడిచినాను, నీవు నాకు ముందుగా అర్పింపుము. మను ధర్మశాస్త్రంలో కూడా చాలా స్పష్టంగా ఉంది. వినండి సార్, మీరు క్వశ్చన్ అడిగినప్పుడు వినాలి, మీరు క్వశ్చన్ అప్పినప్పుడు వినాలి, మీరు క్వశ్చన్ అడిగినప్పుడు వినప్పుడు ఎందుకు అడుగుతున్నారు? మీకు చెప్పే విషయం ఏంటంటే, మను ధర్మశాస్త్రంలో వేద ప్రోక్షణము చేయక ఊరకే చంపబడినటువంటి పశు మాంసాన్ని మీరు తినకూడదు అంటే, ఇక్కడ దేవునికి ముందు సమర్పించండి. దేవుని దగ్గర పెట్టింది నేను తింటా అండి. మీరు ఎక్కడో ఒక చెట్టు దగ్గర, లేదా బాబా దగ్గర, లేదా విగ్రహం దగ్గర, లేదా దర్గా దగ్గర పెట్టింది తిన. దర్గా దగ్గర ప్రసాదాలు కూడా నేను తినను. దేవుని దగ్గర, మిమ్మల్ని నేను పుట్టించిన దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుని మీ పేరు మీద ఇవ్వండి, నేను తింటాను. రైట్. మసీద్కి వెళ్ళి ఎందుకు ప్రార్థనలు చేస్తున్నారు? మసీదుకి వెళ్ళి ఎందుకు ప్రార్థన చేస్తారంటే, అక్కడ దేవుడు ఇక్కడ అక్కడ దేవుడు సార్ మస్జిద్ కాదు. ఇక్కడ ఇప్పుడు నమాజ్ టైం అయిపోయింది, ఇక్కడ నేను నమాజ్ చదువుకుంటాను. నేను బండ్లో ఉన్నప్పుడు నాకు ఒకవేళ నమాజ్ చదివేటటువంటి ప్లేస్ నేను కారులో నమాజ్ చదువుకుంటాను. 365 రోజులు ఇస్లాం సోదరుల ఇంట్లో అంతా పెట్రోల్, డీజిల్ అన్ని సేవ్ అయ్యాయి. ఇక్కడే ప్రార్థన చేసుకుంటే మీ ఇళ్లలో చేసుకునేవాళ్ళు. దానికి మసీద్ ఎందుకు, దానిపైన మైక్ ఏంటంటే, ఇంత లాజిక్ ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు లాజిక్ కాదు. ఇప్పుడు ముందు లాజిక్ మాట్లాడేటప్పుడు లాజిక్ ఏంటో తెలిసి ఉండాలి. నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుడు ఒక ధర్మాన్ని ఇచ్చేసి, దేవుడి దగ్గర ప్రసాదం అంటే దేవుడు ధర్మాన్ని ఈ విధంగా పాటించండి అని చెప్పుకున్నప్పుడు అక్కడ మహేందర్ లేదా బ్రదర్ సిరాజ్ యొక్క వాల్యూ ఏం లేదు. అక్కడ దేవుడు చెప్పిన విధంగా, దేవుడు చెప్పిన. ఇప్పుడు మసీదుకి ఎందుకు వెళ్తారంటే, మసీదుకు వెళ్ళడం వల్ల వాళ్ళందరూ కలిసి సమయానికి, ఇంట్లో ఏంటంటే ఏ టైం అంటే ఆ టైం, అలా కాదు, మసీద్కి వెళ్ళడం వల్ల అందరూ ఒక వరుసలో నిలబడి నమాజ్ చదువుతారు. అక్కడ ధనవంతుడు అంటే కేవలం పురుషులు అని చెప్పేయండి, స్త్రీలు వెళ్ళే మసీదు కూడా ఉంది. స్త్రీలు కూడా శుక్రవారం. ఎవరు చెప్పారు మీకు? మీరు ప్రవక్త వారు చెప్పారు. వినండి సార్, వినండి. ప్రవక్త వారు చెప్పారు మీ స్త్రీలు గనక మసీదుకు వెళ్తారంటే వాళ్ళని మీరు వదిలిపెట్టండి. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో దాదాపుగా 200 మసీదులో శుక్రవారం రోజు వాళ్ళు వచ్చి నమాజ్ చదువుతారు లేడీస్. మీకు తెలియనప్పుడు 100% పెద్ద అబద్ధం సార్. ఎవరు? ఆడవాళ్ళకి. సరే, మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. ఇప్పుడు ఈ సిగ్నేచర్ స్టూడియో సమక్షంలో నేను చెప్తున్నాను, మిమ్మల్ని నేను మసీదుకి శుక్రవారం, ఇప్పుడు కమింగ్ శుక్రవారం మిమ్మల్ని తీసుకెళ్తాను, మీరు రావాలి. కమింగ్ శుక్రవారం మిమ్మల్ని తీసుకెళ్తాను. అక్కడ స్త్రీలు పురుషులు ఉన్నారా లేదా మీరు చూసి వచ్చిన తర్వాత మీరు వీడియో చేయండి. ఈ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నా. సిరాజ్ గారికి కూడా షాద్ నగర్ లో నేను ఒక మసీద్కి తీసుకెళ్తా. ఒక్క లేడీ లేకపోతే మీ పరిస్థితి ఏంటో సార్. ఇప్పుడు ఒక్క మసీద్, ఇప్పుడు నేను ఏమంటున్నా, వినండి. మహేందర్
గారు, ప్రజల్లో చైతన్యం రావాలండి, ముస్లింలు కూడా చైతన్యం రావాలి. ఇప్పుడు నేను నా వీడియోస్ చాలా వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్లో నేను ఏం చెప్పానంటే ముస్లిం సమాజంలో సంస్కరణ రావాలి, ముస్లిం సమాజంలోని మహిళల్ని మసీద్ ఎందుకు పంపిస్తారని నేను వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ ముస్లిం చైతన్యం కావాలి మరి. ఇప్పుడు మళ్ళీ చచ్చిపోవాలా? ఎవరు క్రిస్టియన్లు చచ్చిపోవాలి? అందుకోసమే కదా అందరినీ కలుపుకున్నాం. అందరు ఇప్పుడు ఇక్కడ సార్, ఇక్కడ హిందువులు ఏకం కావాలి, ముస్లింలు ఏకం కావాలని నేను భారతీయులంతా ఏకం అవ్వాలి, భారతీయులంతా కావాలన్నారు. ఏ విషయంలో చెప్పాను? మసీదులో స్త్రీలను పంపించే విషయంలో చైతన్యవంతులు అవ్వాలి అని చెప్పాను. స్త్రీలకి కొద్దిగా ప్రాధాన్యత తగ్గినట్టు, బాధ పెట్టినట్టుగా ఖురాన్ చెప్పినట్టుగా చాలా మంది చెప్తూ ఉంటారు. చాలా మంది చాలా రకాలుగా చెప్తుంటారు. నిజంగా ఖురాన్ లో ఉందా? అందులో నేను అడుగుతాను, మీరు చెప్పండి. స్త్రీలకు బుర్కా ఎందుకు ఇచ్చారు? ఒకటి, మీకు మాత్రమే సొత్తు, పురుషుడికి మాత్రమే స్త్రీ ఒక సొత్తు, మీకు మాత్రమే అర్పించాలి, మీ అవయాలు వేరే వాళ్ళకి ఎక్స్పోజ్ చేయకూడదు, కొద్దిగా బాగుండాలి, అది చీర అయినా సరే, బుర్కా అయినా సరే, ఏదైనా సరే. ఏకీభవిస్తారా? ఓన్లీ బుర్కా మాత్రమే ధరించాలని ఏకీభవిస్తారా? సార్, ఇప్పుడు నేను ఈ గ్రంథాలని పక్కన పెట్టేస్తే, ఇప్పుడు నా ఇంట్లో ఉన్నటువంటి నా భార్య అయినా నా చెల్లి అయినా, ఇప్పుడు ఆ చెల్లి ఏంటంటే వేరే వాళ్ళు, పరాయి వాళ్ళు వేరే దృష్టితో చూడడం అయితే నేను ఇష్టపడను. ఇస్లాం ధర్మంలో బుర్ఖా అనేది ఏదైతే ఉందో, పరదా పద్ధతి 33వ అధ్యాయం 59వ వచనం సూర అల్-అహ్జాబ్ అంటారనమాట. మీరు గౌరవింపబడడానికి, గుర్తింపబడడానికి మీ వక్షస్థలాలను ఓని అంచులతో కప్పుకోండి, మీ తలపై అది వ్రేలాడ తీసుకోండి అని ఖురాన్లో ఒక ఆజ్ఞ ఉంది అనమాట. పరదా ఖురాన్లో 33వ అధ్యాయం 59. ఒకసారి చదివితే బాగుండేది. మీదేమో సార్ మీ దగ్గర పెద్ద, ఇప్పుడు అందరూ పాస్టర్లు పండితులను కూర్చోబెట్టి మాట్లాడుతున్నారంటే చతుర్వేదాలు, రామాయణం, తర్వాత మీకు ఖురాన్ అన్ని ఉన్నాయి. అయితే ఆడవాళ్ళకి అయితే పరదా ఉందని అయితే అనుకో. ఖురాన్లో 33వ అధ్యాయం 59వ వచనంలో పరదా ఆజ్ఞ ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే మొత్తం ఇప్పుడు బ్లాక్ బురఖాలు వేసుకొని తిరుగుతున్నారు కదా, అలాంటి బ్లాక్ కలర్ అని ఎక్కడ కూడా చెప్పబడలేదు. ఇక్కడ ఇంకో బాధ కలిగించే విషయం ఏంటంటే, మగవాడు 20 మందినైనా పెళ్లి చేసుకోవచ్చు అని ఉందా? 20 మందిని ఎవరు చేసుకుంటారు? మీకు సామర్థ్యం ఉంటే 20 మందిని పెళ్లి చేసుకోవచ్చు. తప్పు అండి అది. ఇస్లాం పై కల్పించే అభాండాలు, అపోహలు తప్ప అందులో వాస్తవం లేదు. ఎంతమందికి డైవర్స్లు ఇస్తారు? ఎంతమంది? ఖురాన్లో ఉన్న విషయం ఏంటంటే సూర నిసా 4:1 మీరు చదవండి. అందులో ఉన్న విషయం ఏంటంటే, ఒకవేళ భార్యల మధ్య న్యాయం చేయలేమనేటటువంటి భయం మీకు ఉంటే ఒక్కరే చాలు. అక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే, అనాథ పిల్లలకు న్యాయం చేయలేనటువంటి పక్షంలో మీరు 2 కానీ 3 కానీ 4 వరకు ఒక లిమిటేషన్ ఉంది. అది అందరి కోసం కాదు, అది చేసుకుంటే న్యాయం చేయాలి. ఇప్పుడు ఒక విషయం నలుగురికి న్యాయం చేస్తారు. అదే ఆడపిల్ల 4 మగోళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. అది ఎలా సాధ్యమవుతుంది? ఎందుకు సాధ్యం కాదు? ఎందుకు విభేదిస్తుంది? మరి ఇప్పుడు ఉదాహరణకి ధర్మం బాగుంది, మీరు మగోళ్ళు అయిపోయినారు, 4 చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. దశరథ మహారాజు గారికి ఎంతమంది భార్యలు? నేను అక్కడ సార్ ఇప్పుడు ఇది ఎందుకు చెప్పారు మీరు? దశరథ మహారాజు గారికి ఎంతమంది భార్య మీకు తెలుసా? మీకు తెలుసా? ఆయన ఎవరు? దశరథ మహారాజు మీకు తెలియదా? ఆయన ఎవరు? నేను మిమ్మల్ని అడుగుతున్నా. శ్రీరాములు తండ్రి గారు ఎంతమంది భార్య? 3 భార్యలు. రైట్. శ్రీకృష్ణ వారికి ఎంతమంది భార్యలు? ప్రవక్త వారికి. ఇప్పుడు ఈ విషయం చెప్పిన తర్వాత అక్కడికి వెళ్దాం మనం. శ్రీకృష్ణ వారికి ఎంతమంది భార్యలు? శ్రీకృష్ణ వారికి ఎంతమంది భార్యలు? చాలా మంది ఉన్నారు. నేను చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ ఇస్లాం ఏమంటుందంటే, మీకు న్యాయం చేయలేనటువంటి పక్షంలో ఒక భార్య మీకు ఉత్తమమని ఖురాన్ ఎప్పుడో చెప్పింది. అయినప్పటికీ కూడా మీరు మానవులంతా ఒకటే అని చెప్పుకుంటూ, మీరు ఆల్రెడీ వేదాలని తిరస్కరించారు కాబట్టి నేను అందుకు అడగట్లేదు, లేదంటే నిజంగానే అడుగుతా. ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం కాదు మీ దేవుడి దృష్టిలో. ఆ దేవుడు ఎవరో మీరే చెప్పాలి. కానీ బట్ మీకు సమానత్వం ఎవరు చెప్పారు? ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం కాదు. మరి ఆడవాళ్ళ మగవాడు 4 పెళ్లి చేసుకుంటాడు, ఆడది 4 పెళ్లి చేసుకోవచ్చు. ఒక ఆడది 4 ఇష్టం ఉన్నప్పుడు పాపం డివోర్స్ ఇస్తారు. అడకదినా ఏం కాదు. అది అపోహ. అది మీడియా కల్పించిన అపోహ. కొంతమంది అజ్ఞానులు ముస్లింలు కూడా అలా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు నేను చెప్తాను, బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు నేను చెప్తాను ఆర్టికల్ తీసుకొచ్చింది, తలాక్ అంటే విరుద్ధం, మీరు ఒప్పుకోవట్లేదు. ఎవరు ఒప్పుకోవట్లేదు? నేను దాన్ని సమర్థిస్తూ వీడియో చేశాను. మీకు తెలుసా? మీరు ఒప్పుకుంటున్నారా? అయ్యో, ట్రిపుల్ తలాక్ అన్న విషయం అసలు ఒకేసారి తలాక్ అని చెప్పేస్తే తలాక్ అవ్వదు. అలా మరి మీ రిలీజియస్ ని ఫాలో అవ్వట్లే, మీ ఖురాన్ని ఫాలో కావట్లేదు.